బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో 10వ తరగతి వార్షిక పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ అధికారులు ఈ ఫలితాలను అధికారికంగా ప్రకటించారు. ఈ ఏడాది మార్చి 14 నుంచి ఏప్రిల్ 13 వరకు 10వ తరగతి పరీక్షలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది రెగ్యులర్ విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఏప్రిల్ 23 నాటికే పేపర్ వాల్యుయేషన్ ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. మే మొదటి వారంలో ఫలితాలు ప్రకటించాలని తొలుత భావించినప్పటికీ ఆ గడువు కంటే ముందే ఫలితాలు విడుదల చేశారు. Thank you, sir. Thank you very much. May I request to address us? Okay. I request our Honorable Secretary Ma'am to release the press note. Honorable Advisor Sir, colleagues and my dear friends from the electronic and print media. This year we have a very good pass percentage. This year 95.15 students have passed. Last year it was 92.78 and this year 95.15 pillalu pass ayaru. Total pillalu 5,26,166 pillalu appear ayi 4,97,312 pillalu pass ayaru. పోయిన సంవత్సరం లాగా ఈ సంవత్సరం మళ్ళీ గర్ల్స్ ఆర్ ద బెస్ట్. 96.26 పాస్ పర్సంటేజ్ అమంగ్ గర్ల్స్ అండ్ 94.07 పాస్ పర్సంటేజ్ అమంగ్ బాయ్స్. ఇదే విధంగా దేర్ ఆర్ మోర్ దెన్ 5,731 స్కూల్స్ అక్కడ 100% పిల్లలు పాస్ అయ్యారు. దాంట్లో మాత్రమే ఒక 6 స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి, అక్కడ ఒక్క పిల్లవాడు కూడా పాస్ కాలేదు. ఇదే విధంగా ములుగు డిస్ట్రిక్ట్ రికార్డెడ్ ద హైయెస్ట్ పాస్ పర్సంటేజ్ అండ్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ విత్ 89.23 ద లోయెస్ట్. ఇదే విధంగా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ achieved the highest pass percentage of 99.1%. So a big hand to social welfare institutions. ఇదే విధంగా మేము ముందు పోతే SSC public examination for private candidates also పోయిన సంవత్సరం 57.22 ఉంటే ఈ సంవత్సరం 59.22 ఉంది. సబ్జెక్ట్ వైజ్ అన్ని సబ్జెక్ట్స్లో ఈసారి ఎక్కువ పిల్లలు పాస్ అయ్యారు. ఒకవేళ మేము ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు చూసుకుంటే 99.12% పిల్లలు పాస్ అయ్యారు. సెకండ్ లాంగ్వేజ్లో 99.97 పిల్లలు, థర్డ్ లాంగ్వేజ్లో 98.98, మ్యాథమెటిక్స్లో 97.46%, జనరల్ సైన్స్లో 98.41 అండ్ సోషల్ స్టడీస్లో కూడా 99.61 పిల్లలు పాస్ అయ్యారు. ఇదే విధంగా
సోషల్ వెల్ఫేర్ 99.1 పిల్లలు పాస్ చేస్తూ మేనేజ్మెంట్ స్కూల్లో ఫస్ట్ స్థానం తీసుకువచ్చింది. బీసీ వెల్ఫేర్ 98.99% పిల్లలు పాస్ అయ్యారు, ఆ సెకండ్ పొజిషన్లో ఉన్నారు. ఇదే విధంగా టీజీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ క్రింద టీజీ రెసిడెన్షియల్ స్కూల్ 98.64% పిల్లలు పాస్ అయ్యారు. అండ్ తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్ మళ్ళీ 98.13% పిల్లలు పాస్ అయ్యారు. ఇదే విధంగా 50% జెడ్పీ హై స్కూల్లో 100% రిజల్ట్ వచ్చింది. ఇదే విధంగా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో 65.8 కళాశాలలో 100% రిజల్ట్ వాళ్ళు సాధించారు. కేజీబీవీలో 61% ఆఫ్ ద స్కూల్ అంటే 290 స్కూల్స్లో 100% పిల్లలు పాస్ అయ్యారు. ప్రైవేట్ స్కూల్లో 48.88% పిల్లలు పాస్ అయ్యారు. ఇదే విధంగా ఈ సంవత్సరం అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆలోచన చేసేది అంటే ఈసారి మొదటిసారి గౌరవ ముఖ్యమంత్రి గారు లీడర్షిప్లో 10th క్లాస్లో మినిమం 4 డే ఒక హాలిడే ఇవ్వడం జరిగింది. ఈ 4 రోజు టీచర్స్ చాలా ఇష్టంతో కష్టపడి అందరు పిల్లలకి మళ్ళీ ఆ 3 రోజులో స్కూల్ పిలిపించి ఒక మంచి రెమిడియల్ స్టడీ ఇవ్వడం వల్ల ఈ సంవత్సరం 95%తో ప్లస్ అంటే 95.15% స్కోర్ తీసుకురావడం జరిగింది. దీస్ ఇనిషియేటివ్స్ ఆర్ ఆల్ చైల్డ్ ఫ్రెండ్లీ, వెరీ సైంటిఫిక్ అండ్ అంతా పిల్లల మీద ఎగ్జామ్ స్ట్రెస్ కూడా చాలా తగ్గిపోయింది దీనివల్ల. కొంతమంది పిల్లలు పాస్ కాలేదు కానీ వాళ్ళకి కూడా సప్లిమెంటరీ మేము ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్లోనే పెట్టిపోతున్నాం. 5th జూన్లో వీ విల్ బి స్టార్టింగ్ ద సప్లిమెంటరీ. సో సప్లిమెంటరీ అయిపోయిన తర్వాత ఒకవేళ ఏదైనా పిల్లలు మళ్ళీ కొద్దిగా కొన్ని మార్క్స్లో వెనక ఉంటే అప్పుడు మేము సప్లిమెంటరీ ఓపెన్ స్కూల్ కూడా 10th క్లాస్ పిల్లలకి ఈ సంవత్సరం త్వరలోనే పెడతాం. ప్రభుత్వం ఉద్దేశం అంటే ఈ సంవత్సరం ఏ పిల్లలు 10వ తరగతి అటెండ్ అయ్యారు ఖచ్చితంగా వాళ్ళు రెగ్యులర్ లేకపోతే సప్లిమెంట్ లేకపోతే ఓపెన్ స్కూల్ 10thలో ఇదే సంవత్సరం పాస్ అయ్యి ఇదే సంవత్సరం మళ్ళీ జూనియర్ కాలేజ్ ఫస్ట్ ఇయర్ లేకపోతే ఐటీఐ లేకపోతే పాలిటెక్లో చేరుకోవాలి. సిమిలర్లీ ఇంకా కొద్దిగా అనాలిసిస్ షీట్ మీ అందరికీ ఇవ్వడం జరిగింది. మీరు దయచేసి దాని క్రింద కూడా వెళ్ళి ఇంకా మీరు కొన్ని అనాలిటిక్స్ తీసుకోవచ్చు. మరి ఒక్కసారి మీ అందరికీ ఇక్కడ రావడం ఇవన్నీ ఒక మంచి ఒక రిజల్ట్లో మీరు కూడా పాల్గొన్నారు, దానికి మీకు కూడా ధన్యవాదాలు చెప్తూ మళ్ళీ ఒకసారి నేను కేశవరావు సార్కి మళ్ళీ థ్యాంక్స్ చెప్తూ కేశవరావు సార్కి ఒక 2-3 నిమిషం మాట్లాడవలసిన కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఇంతకన్నా పెద్ద సంతోషమైన దినం ఉండదు. ఎందుకంటే నాకు 87 ఏళ్ళు అంటే 8 మంది హై స్కూల్ పిల్లల్ని చూసినో నేను ప్రెస్ వాళ్ళకి కోరుకుంటా, మీరు కూడా తల్లిదండ్రులే, మీరు కూడా అన్నదమ్ములే, మీ పిల్లలు కూడా పాస్ అయ్యారు కాబట్టి అందరికి కొంచెం తాళీలు కొట్టినప్పుడు మీరు కూడా తాళీలు కొడితే కొంచెం సంతోషం ఉంటుంది. 95% లోపల రిజల్ట్స్ రావాలంటే అది ఆర్డినరీ మాట కాదు. అంటే ఎందరు క్లాసుల్లో పోయినారో వాళ్ళు పాస్ అయ్యారు. దీనికి కారణం వాళ్ళ టీచర్లు లేదా వాళ్ళ పేరెంట్స్, మీరు ఇదంతా కలిసి వాళ్ళని ఇంట్లో చేసిండ్రు. ఈసారి మా మెథడ్ ఏంటంటే నేను ఫస్ట్ అన్నిటికన్నా ప్రప్రథమంగా ఇక్కడున్న యోగితారాణి గారిని, ఆమె సెక్రటరీ కాబట్టి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కాబట్టి ఆమెను చాలా హృదయంతో నా ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఆ తీరుగానే మా డైరెక్టర్ ఉన్నాడు నికోలాస్ గారు, వారి యొక్క కృషి ఆయన ఒక స్కూల్కి తీసుకెళ్ళాడు. ఇంకా అయితే కూడా ఒక 10 స్కూళ్ళు నేను చూడాలనుకుంటున్నాను. ఫిజికల్గా ఏమున్నాయి, ఇప్పుడు ఏదో శానిటేషన్ స్టాఫ్ మాట్లాడుతున్నాడు. మీరు ప్రైమరీ స్కూళ్ళని మన స్కూళ్ళ లోపలే క్లాస్ పెట్టిన తర్వాత వాళ్ళ శానిటేషన్ నీడ్స్ మన శానిటేషన్ నీడ్స్ కన్నా వేరే ఉంటుంది. అది అర్థం చేసుకున్నట్టు కనపడలేదు. ఏదైనా కానివ్వండి, ఆ తిరుగు రమేష్ గారు ఏ తిరిగి అవుతే
కోర్స్ బుక్స్ తయారు చేశాడు రెమెడియల్. దాన్ని రెమెడియల్ అని ముందన్నారు, ఇప్పుడు నేను రెమెడియల్ అన్నా. డెవలప్మెంటల్ కోర్స్ అది, డెవలప్మెంటల్ సపోర్ట్ అది. డెవలప్మెంటల్ సపోర్ట్గా ఎవరైనా కొంచెం బ్యాక్వర్డ్ ఉంటే వాళ్ళకు కొంచెం సమయం ఇచ్చి కొంచెం టీచర్స్ ఇంట్రెస్ట్ తీసుకుంటే, ఈసారి 3 దినాలు అనుకున్నాం కానీ 7 దినాలు రెమెడియల్ స్టడీస్ ఇచ్చాం. ఇవ్వడం వల్ల ఈ రిజల్ట్స్ వచ్చింది. మీకు ఒక మాట చెప్తున్నాను, మేమున్నప్పుడు మేము మ్యాట్రిక్ ఉన్నప్పుడు అన్నిటికన్నా పెద్దది జీవితంలో ముఖ్యం, జీవితంలో అన్నిటికన్నా ముఖ్యమైన మ్యాట్రిక్ పాస్ కావడం. మ్యాట్రిక్ పాస్ అవుతే ప్రపంచాన్ని గెలిచినట్టు ఉండేది. మ్యాట్రిక్ రిజల్ట్స్ గురించే చూసేటవాళ్ళు, దేని గురించి వేరే దాని గురించి చూసేది కానీ మ్యాట్రిక్ అంటేనే అంత నా జీవితంపై గెలిచిపోయినా అనేటోళ్ళు. అప్పుడు మాకు 36%, 40% ఉండేది, అంతకని ఎప్పుడు ఎక్కువ లేదు. 47% ఒకసారి వస్తేనే చాలా సంతోషపడ్డారు. కాబట్టి ఆ తిరిగి ఇవాళ 95 చేసినట్టే నేను టీచర్లను మొదలు పిల్లల్ని సెకండు, ఆ తీరుగానే పేరెంట్స్ మీరు సపోర్ట్